Hi friends, this is your friend Sudhakar Vamagiri. In the last video, we discussed about the confusing words. In this video, we are going to discuss about idiomatic expressions. Idiomatic expressions. So, ఇక్కడ మనకి idioms కొన్ని ఉన్నాయి, మరి idioms and phrases కూడా కొన్ని ఉన్నాయి. అంటే మనకి రెగ్యులర్గా మనకు ఉపయోగపడే idioms and phrases అన్నమాట. మన డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పే కొన్ని ఇడియోమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇక్కడ ఉన్నాయి. మరి వాటి కోసం ఈరోజు వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది కూడా మనకి 10th క్లాస్ లెసన్లో మాట్లాడుకోనుకుంటే యూనిట్ 2లో ఉన్న ఒక భాగం. ఓకే, వన్ ఆఫ్ ద పార్ట్. రైట్, ఇదే వీడియో డిఎస్సి చదివే వాళ్ళకి, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో దయచేసి కొంచెం జాగ్రత్తగా వింటే ఇంకా మంచిది. అండ్ లాస్ట్ వరకు వింటే మనకి అట్లీస్ట్ అన్నీ తెలియకపోయినా కొన్నన్నా తెలుస్తాయి అనే ఒక ఉద్దేశంతో వింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో idiomatic expressions. Here is a list of idioms and idiomatic expressions used in the play The Dear Departed. Guess their meanings. Then look them up in a dictionary, note down their meanings and use them in your sentences. ఓకే, సో అవి మన డైలీ సెంటెన్స్లో యూజ్ చేయండి అంటారు. సో మీనింగ్స్ ఆఫ్ ఇడియోమ్స్ అండ్ ఫ్రేజెస్. ఫస్ట్ వన్, గెట్ వన్స్ ఓన్ వే. గెట్ వన్స్ ఓన్ వే. గెట్ ఆర్ డూ వాట్ వన్ వాంట్స్ ఇన్ స్పైట్ ఆఫ్ అపోజిషన్. అంటే నెగిటివ్, అంటే వాళ్ళు వద్దు అని చెప్పినా కానీ చెయ్యడం. సో గెట్ ఆర్ డూ వాట్ వన్ వాంట్స్ ఇన్ స్పైట్ ఆఫ్ అపోజిషన్. ఓకే, ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే సమ్ పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ టు డూ ఎనీథింగ్ టు గెట్ దేర్ ఓన్ వే. సో కొంతమంది ఉంటారు, వాళ్ళేంటి ఎంత చెప్పినా వినరు, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే చేస్తారు. ఓకే, దాన్ని మనం గెట్ వన్స్ ఓన్ వే అంటాం. నెక్స్ట్, ఫర్ ఏజెస్. ఫర్ ఏజెస్ అంటే ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఏజెస్, ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్, I have not met my classmates for ages. అంటే నా క్లాస్మేట్స్ నేను చాలా కాలం నుంచి కలవలేదు అని చెప్పడానికి ఫర్ ఏజెస్ అంటాం. నెక్స్ట్, సెట్ ఫుట్. సెట్ ఫుట్ అంటే ఎంటర్. సెట్ ఫుట్ అంటే ఎంటర్. వి సెట్ ఫుట్ ఇన్ ఎ న్యూ హౌస్ ఎస్టర్డే. నిన్నే కొత్త ఇంట్లోకి వెళ్ళాము. నెక్స్ట్, డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్. డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్. వర్క్ హార్డ్ టు నెగోషియేట్ అగ్రిమెంట్స్ ఇన్ వన్స్ ఓన్ ఫేవర్. సపోజ్ నేను మనం డిస్కస్ చేసుకుంటున్నాం, బార్గెన్ చేసుకుంటున్నాం, బట్ ఫైనల్గా అది ఎలా ఉంటుందంటే నాకు ఫేవర్గా వచ్చేటట్టే నేను మాట్లాడతాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ద టూ సిస్టర్స్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ టు టేక్ దర్ షేర్స్ ఇన్ దర్ ఫాదర్స్ ప్రాపర్టీ. వాళ్ళ ఫాదర్స్ ప్రాపర్టీ కోసం వాళ్ళిద్దరు కూడా చాలా హార్డ్గా బార్గెన్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్, గెట్ రిడ్ ఆఫ్. గెట్ రిడ్ ఆఫ్ అంటే రిమూవ్. గెట్ రిడ్ ఆఫ్ అంటే రిమూవ్ ఆర్ లూజ్ ఆర్ టేక్ యాక్షన్. ఓకే, ఆర్ టేక్ యాక్షన్స్ ఇవన్నీ వస్తాయి. ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మహేష్ బికాస్ హీ హ్యాస్ మెనీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇక్కడ మహేష్కి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన తగ్గించి నేను దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెక్స్ట్, గివ్ వే. గివ్ వే అంటే కొలాప్స్ ఆర్ ఫాల్ డౌన్ సడన్లీ. సడన్గా పడిపోవడం. సో రమణ గేవ్ వే వెన్ హెవీ రైస్ బ్యాగ్ ఫెల్ అపాన్ హిమ్. రమణ మీద పెద్ద రైస్ బ్యాగ్ అతని మీద పడబోతికి ఆయన పడిపోయాడు, ఆయన ఇంకా గేవ్ అప్ వదిలేసాడు. గివ్ వే. నెక్స్ట్, ఎట్ లెంత్. ఎట్ లెంత్ అంటే ఇన్ డీటెయిల్ అని మీనింగ్ అనమాట. ఎట్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ డీటెయిల్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, వి డిస్కస్డ్ అవర్ టూర్ షెడ్యూల్ ఎట్ లెంత్. అంటే మా టూర్ షెడ్యూల్ చాలా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నామని చెప్పడం. ఓకే, నెక్స్ట్, ఆన్ పర్పస్. ఆన్ పర్పస్ అంటే ఇంటెన్షనల్లీ. ఆన్ పర్పస్ అంటే ఇంటెన్షనల్లీ. సో వంశీ గ్రీటెడ్ మీ ఎట్ స్కూల్ ఆన్ పర్పస్. సో వంశీ నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చినట్టు గ్రీట్ చేశాడు. ఆన్ పర్పస్ అంటే ఇంటెన్షనల్గా కావాలని గ్రీట్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే హీ వాంట్స్ సమ్ మనీ ఫ్రమ్ మీ. ఎందుకు గ్రీట్ చేశాడు? నా దగ్గర నుంచి కొంచెం డబ్బులు కావాలి కాబట్టి వచ్చి నన్ను గ్రీట్ చేశాడు. నెక్స్ట్,
టుక్ బై సర్ప్రైజ్. టుక్ బై సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ సమ్వన్ విత్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఎక్స్పెక్ట్ చేయని దాంతో సర్ప్రైజ్ చేయడం అనమాట. అంటే వాళ్ళు కూడా ఊహించలేరు. సో ఐ టుక్ మై ఫ్రెండ్ బై సర్ప్రైజ్ బై ప్రెజెంటింగ్ ఏ గోల్డ్ వాచ్ టు హిమ్. ఓ మై గాడ్, అతను గోల్డ్ వాచ్ ఇచ్చి నేను చాలా సర్ప్రైజ్ చేశాను. దాన్ని ఏమంటారు? టుక్ బై సర్ప్రైజ్ అంటారు. నెక్స్ట్ ఎట్ ఏ లాస్. ఎట్ ఏ లాస్. ఎట్ ఏ లాస్ అంటే మేకింగ్ లెస్ మనీ దట్ ఈస్ స్పెండ్ ఫర్ బయింగ్. అన్సర్టెన్ టు సే అంటే ఖచ్చితంగా చెప్పలేకపోవడం, అంటే ఏం చెప్పలేము అనమాట. షీ సోల్డ్ హర్ హౌస్ ఎట్ లాస్ ఆఫ్ 50,000 రూపీస్. ఆమె ఇంటిని 5,000 రూపీస్ లాస్కి అమ్ముకుంది. ఆర్ ఐ వాజ్ ఎట్ ఏ లాస్ వెన్ ఐ ఫౌండ్ మై ఎగ్జామ్ నెంబర్ ఈజ్ ఇన్ ద పార్సల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈవెన్ దో ఐ డి నాట్ రైట్ ఎగ్జామ్. ఎగ్జామ్ రాయకపోయినా కానీ నా నెంబర్ పాసర్ లిస్ట్లో ఉంది. సో దాన్ని ఎట్ ఏ లాస్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇవి మనకి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇడియోమ్స్ ఇవి. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇడియోమ్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా మనం జాగ్రత్తగా డిస్కస్ చేసుకుందాం. సో ఇడియోమ్స్. ఏ కాక్ అండ్ ఏ బుల్ స్టోరీ. ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఏ స్టోరీ ఆర్ అన్ ఎక్స్ప్లెనేషన్ విచ్ ఈస్ ఆబ్వియస్లీ నాట్ ట్రూ. అంటే వాడు చెప్పేది ఖచ్చితంగా నిజం కాదు, అబద్ధం అని చెప్పడానికి వాడేది ఏంటంటే ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటారు. అంటే అరే డోంట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు జనరల్గా. అంటే నువ్వెన్నీ అబద్ధాలు లేరా, నాకు చెప్పకలేరా అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఏ బర్డ్స్ ఐ వ్యూ. ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటే అర్థం ఏంటంటే ఏ వ్యూ ఫ్రమ్ ఏ వెరీ హై ప్లేస్ విచ్ అలౌస్ యూ టు సీ ఎ లార్జ్ ఏరియా. అంటే మనం ఏదైనా ఒకసారి పైనుంచి చూస్తాం అనుకోండి, అప్పుడు చాలా పెద్ద ఏరియా కనబడుతుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి పర్పస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, తెలుస్తుంది. అంటే మనం ఏం చూసినా ఏ బర్డ్స్ ఐ వ్యూ చూడాలంటారు. మనకి 9th క్లాస్ లెసన్లో మైకిల్ స్టోన్ దగ్గర మనకు వస్తుంది. సో హిజ్ మదర్ యూస్ టు టెల్ ద స్టోరీస్ ఫ్రమ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ. ఓకేనా? నెక్స్ట్ ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే సంథింగ్ దట్ పీపుల్ ఆర్గ్యూ ఫర్ ఏ లాంగ్ టైం. అంటే చాలా కాలం నుంచి అదే దాని మీద వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం. సో దాన్నే మనం ఏమంటాం అంటే ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటారు. ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. నెక్స్ట్ ఏ కుకూ ఇన్ ద నెస్ట్. ఏ కుకూ ఇన్ ద నెస్ట్. సమ్వన్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ బట్ నాట్ లైక్డ్ బై దెమ్. సమ్వన్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ బట్ నాట్ లైక్డ్ బై దెమ్ అంటే ప్రతి గ్రూప్లో ఒకటి ఉంటాడు, వాడిని ఎవరికి ఇష్టం ఉండదు జనరల్గా. సో వాడిని ఏమంటారంటే ఏ కుకూ ఇన్ ద నెస్ట్ అంటారు. ఏ కుకూ ఇన్ ద నెస్ట్ అంటారు. నెక్స్ట్ ఎట్ ద 11th అవర్. ఎట్ ద 11th అవర్ అంటే బీ టూ లేట్. బాగా లేట్గా వచ్చినప్పుడు ఈ ఇడియోమ్ని యూజ్ చేస్తారు. ఎట్ ద 11th అవర్ అండి. నెక్స్ట్ ఆస్క్ ఫర్ ద మూన్. ఆస్క్ ఫర్ ద మూన్ అంటే టు ఆస్క్ ఫర్ టూ మచ్. టు ఆస్క్ ఫర్ టూ మచ్ అనమాట. నెక్స్ట్ ఎట్ సమ్వన్స్ బెక్ అండ్ కాల్. ఎట్ సమ్వన్స్ బెక్ అండ్ కాల్ అంటే టు బి ఆల్వేస్ రెడీ టు సర్వ్. టు బి ఆల్వేస్ రెడీ అంటే వాడు చెప్పించి చేయడానికి నువ్వు రెడీగా ఉండాలి. యు ఆర్ ఎట్ సమ్వన్స్ బెక్ అండ్ కాల్ అంటారు. నెక్స్ట్ ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్. ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్ అంటే ఇలా ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్ అంటే ఏంటి అర్థం ఏంటి? టు కీప్ ఏ డిస్టెన్స్. టు కీప్ ఏ డిస్టెన్స్ కొంచెం దూరంగా ఉంచడం అనమాట. ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్. నెక్స్ట్ ఏ రెడ్ లెటర్ డే. ఏ రెడ్ లెటర్ డే అన్ ఇంపార్టెంట్ డే. అన్ ఇంపార్టెంట్ డే. నెక్స్ట్ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఆర్మ్ అండ్ లెగ్. ఆర్మ్ అండ్ ఏ లెగ్ ఇట్ మీన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్ కాస్ట్లీ. ఎన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్ కాస్ట్లీ. నెక్స్ట్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్. వితౌట్ ఎనీ హెసిటేషన్. నెక్స్ట్ ఏ చిప్ ఆన్ యువర్ షోల్డర్ అంటే ఏంటి? బీయింగ్ యాంగ్రీ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్లో ఏదో జరిగింది, సరే గుర్తు తెచ్చుకుని దాని మీద చాలా సీరియస్ అవ్వడం అనమాట. ఏ చిప్ ఆన్ యువర్ షోల్డర్. నెక్స్ట్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటే అర్థం ఏంటి? టు మేక్ ఎ రాంగ్ అజంప్షన్ అబౌట్ సంథింగ్. అక్కడ ఏదో జరుగుతుంది, బట్ దాన్ని మనం ఏదో ఊహించుకొని దాన్ని రాంగ్గా తప్పుగా ఊహించుకోవడం అన్నమాట. నెక్స్ట్ బిట్వీన్ ఏ రాక్
అండ్ ఏ హార్డ్ ప్లేస్, బిట్వీన్ ఏ రాక్ అండ్ ఏ హార్డ్ ప్లేస్. అర్థం ఏంటి? బీయింగ్ ఫేస్డ్ విత్ టూ డిఫికల్టీస్, అంటే రెండు కష్టాల మధ్యలో నువ్వు ఉన్నావు అన్నట్టు. అందుకని బిట్వీన్ ఏ రాక్ అండ్ ఏ హార్డ్ ప్లేస్, అంటే బీయింగ్ ఫేస్డ్ విత్ టూ డిఫికల్టీస్. నెక్స్ట్ బ్రేక్ ద ఐస్, బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి? బ్రేకింగ్ డౌన్ ఏ సోషల్ స్టిఫ్నెస్ టు బ్రేక్ ద సైలెన్స్. అప్పుడు సైలెంట్గా ఉన్నాడు ఒకేసారి ఇంకా లాభం లేదు అనిపించి ఈ స్టార్టెడ్ టెల్లింగ్ సంథింగ్. దాన్ని బ్రేక్ ద ఐస్ అంటారు, అంటే బ్రేక్ ద సైలెన్స్ అన్నట్టు. నెక్స్ట్ బర్స్ట్ యువర్ బబుల్, బర్స్ట్ యువర్ బబుల్ టు రూయిన్ సమ్వన్స్ హ్యాపీ మూమెంట్. అంటే సడన్గా అక్కడ ఏదో జరుగుతుంది, సరే నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు ఏదో చెప్పిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అంతా పోయింది. ఆ సిచ్యువేషన్ మనం ఏం చెప్పొచ్చు అంటే హీ బర్స్టెడ్ యువర్ బబుల్, అంటే నీకు హ్యాపీనెస్ అంతా కూడా తీసేసాడు. నెక్స్ట్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే ఇట్ ఈస్ అప్ టు యూ టు మేక్ ద నెక్స్ట్ డిసిషన్. నువ్వేం డిసిషన్ తీసుకుంటావు అనేది నీ మీద ఆధారపడింది. ఇక బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నెక్స్ట్ బీట్ అరౌండ్ ద బుష్, బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్, అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ అంటే అర్థం ఏంటి? మెయిన్ మాట్లాడాల్సింది మాట్లాడకుండా చెత్తంతా మాట్లాడడం అనమాట. సో బీట్ అరౌండ్ ద బుష్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్థం ఏంటంటే టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్, అంటే రాత్రిపూట ఎక్కువసేపు మేలుకొని ఉండడం అనమాట. టు బర్న్, టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్. నెక్స్ట్ బైట్ యువర్ టంగ్, బైట్ యువర్ టంగ్ టు స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సేయింగ్ సంథింగ్ బికాస్ ఇట్ వుడ్ బి బెటర్ నాట్ టు. అంటే మనం ఏదో చెప్పకూడదు అనుకుంటాం, కానీ సడన్గా అది మన నోట్లోంచి వస్తే దాన్ని మనం ఏం చేస్తాం? ఆపడానికి ట్రై చేస్తాం అనమాట. బైట్ యువర్ టంగ్ అంటే డోంట్ సే ఇట్, డోంట్, ప్లీజ్ బైట్ యువర్ టంగ్, డోంట్ టాక్ అబౌట్ ఇట్, డోంట్ సే ఇట్. నెక్స్ట్ బ్లాక్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ బ్లూ అంటే అర్థం ఏంటి? ఫుల్ ఆఫ్ బ్రూయిసెస్, బ్రూయిస్ అంటే దెబ్బలు అనమాట, లేకపోతే ముళ్ళు గుచ్చుకోవడం, అన్ని మనం చెప్పవచ్చు. సో జనరల్గా టీచర్స్ అంటే ఐ గివ్ యూ బ్లాక్ అండ్ బ్లూ అంటారు, ఐ విల్ గివ్ యూ బ్లాక్ అండ్ బ్లూ అంటారు, అంటే ఫుల్ ఆఫ్ బ్రూయిసెస్. నెక్స్ట్ బీ యాజ్ క్లియర్ యాజ్ మడ్ అంటే టు బీ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ అంటే అది అతను అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నట్టు. అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటే జస్ట్ బీ యాజ్ క్లియర్ యాజ్ మడ్ అంటే యు ఆర్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ అన్నమాట. నెక్స్ట్ బీ ఆన్ క్లౌడ్ నైన్, బీ ఆన్ క్లౌడ్ నైన్ అంటే బీ వెరీ హ్యాపీ, బీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ బీట్ ద డ్రమ్ టు స్పీక్ ఈగర్లీ అబౌట్ సంథింగ్ యూ సపోజ్ అంటే ఏదో ఒక దానికోసం బాగా ఎక్కువ మాట్లాడడం అన్నమాట. నెక్స్ట్ బీ ఆన్ ద ఎడ్జ్, బీ ఆన్ ద ఎడ్జ్ అంటే టు బి నర్వస్ ఆర్ వరీడ్ అబౌట్ సంథింగ్ అంటే దేనికి బాధపడుతూ ఉండడం అనమాట. నెక్స్ట్ బీ ఇన్ సెవెంత్ హెవెన్ అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఈజ్ ఇన్ సెవెంత్ హెవెన్ రా అంటారు, అంటే ఈజ్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మూడ్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ ద రాంగ్ హార్స్, బ్యాక్ ద రాంగ్ హార్స్ టు సపోర్ట్ సమ్వన్ వీక్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ వీక్, నువ్వు వాళ్ళకి మళ్ళీ నువ్వు సపోర్ట్ చేయడం అనమాట. అంటే వాడు ఓడిపోతాడు తెలిసే నువ్వు సపోర్ట్ చేయడం, దాని ఏమంటారు? బ్యాక్ ద రాంగ్ హార్స్ అంటారు. నెక్స్ట్ బ్యాక్ టు స్క్వేర్ వన్, బ్యాక్ టు స్క్వేర్ వన్ టు రీచ్ అగైన్ టు ద స్టార్టింగ్ పాయింట్ అంటే మళ్ళీ ఎక్కడైతే మొదలెట్టామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం. నెక్స్ట్ బీట్ వన్స్ బ్రెయిన్ అవుట్ అంటే టు వర్క్ హార్డ్, కష్టపడి పనిచేయడాన్ని బీట్ వన్స్ బ్రెయిన్ అవుట్ అంటారు. సో వీ హ్యావ్ టు యూ హ్యావ్ టు బీట్ యువర్ బ్రెయిన్స్ అవుట్ అంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అని చెప్పడం. నెక్స్ట్ బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ చూ, చూ అంటే నమలడం, బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ చూ అంటే అర్థం ఏంటి? టు డూ మోర్ దాన్ వన్స్ ఎబిలిటీ అంటే నువ్వు ఎంత చెయ్యాలో అంత చెయ్యి, కానీ ఏం చేస్తున్నావు? ఎంత చెయ్యాలో అంటే నువ్వు చేయలేకపోయినా కానీ చేయడానికి ట్రై చేస్తున్నావు, మన సామర్థ్యం లేకపోయినా కానీ చేయడానికి ట్రై చేయడం. సో బిట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ చూ అంటే మనం అంతే చేయగలం, కానీ ఏం చేస్తాం? మనం దానికన్నా ఎక్కువ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ, బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే వర్స్ట్ మెంబర్, వాడి ఫ్యామిలీలోనే వర్స్ట్ మెంబర్ అన్నమాట. సో బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ. నెక్స్ట్ బ్లో వన్స్ ఓన్ హార్న్,
బ్లో వన్స్ ఓన్ హార్న్. హార్న్ అంటే తెలుసు కదా, హార్న్. సో టు ప్రైజ్ వన్ ఆర్ టు బోస్ట్ అంటే వాడికి గొప్పగా చెప్పుకోవడం అనమాట. టు ప్రైజ్ వన్ ఆర్ టు బోస్ట్. నెక్స్ట్ బర్న్ ఏ హోల్ ఇన్ వన్స్ పాకెట్. బర్న్ ఏ హోల్ ఇన్ వన్స్ పాకెట్ అంటే అర్థం ఏంటి? టు స్పెండ్ మనీ క్విక్లీ. కొంతమంది ఎంత డబ్బులు ఉన్నా అది ఖర్చు అయిపోతూనే ఉంటాయి, దాన్ని మనం టు స్పెండ్ మనీ క్విక్లీ అంటాం. నెక్స్ట్ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఇది బుక్ మీద కవర్ని చూసి బుక్ని మనం జడ్జ్ చేయకూడదు అంటారు. దాని అర్థం ఏంటంటే కెనాట్ జడ్జ్ సంథింగ్ ప్రైమర్లీ ఆన్ అపియరెన్స్. అంటే మనకి ఏదో కనిపించింది దాన్ని చూసి మనం ఇది బాగుంది బాగాలేదని చెప్పకూడదు, అది వీడు మంచోడు చెడ్డోడు అని చెప్పకూడదు అన్నమాట. సో అది కష్టం, మనకి జడ్జ్ చేయలేం. నెక్స్ట్ చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటే అర్థం ఏంటి? సీరియస్గా ఏదో ప్లాన్ మీద వెళ్తున్నావు, అందరూ అదే ప్లాన్ అనుకున్నారు, సడన్గా వెళ్ళబోతే మధ్యలోకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు, ఇది వర్కౌట్ అవుతుంది, వేరే ప్లాన్ చేద్దాం అన్నావు. దీన్నే టు చేంజ్ ప్లాన్స్ అనమాట. టు చేంజ్ ప్లాన్స్. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటే టు చేంజ్ ప్లాన్స్. నెక్స్ట్ క్రాస్ ఏ బ్రిడ్జ్ బిఫోర్ వన్ కమ్స్ టు ఇట్. క్రాస్ ఏ బ్రిడ్జ్ బిఫోర్ వన్ కమ్స్ టు ఇట్ అంటే ఏంటి? వరీ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్ అడ్వాన్స్. ఎప్పుడో జరిగే దానికోసం ఇప్పుడే తలుచుకుని బాధపడ్డాం అనమాట. వరీ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్ అడ్వాన్స్. క్రాస్ ఏ బ్రిడ్జ్ బిఫోర్ కమ్స్ టు ఇట్. నెక్స్ట్ క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్. క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ యూజ్లెస్ టు వరీ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ ఆల్రెడీ హ్యాపెన్ అండ్ కెనాట్ బి చేంజ్. ఆల్రెడీ అది అయిపోయింది, దాన్ని మనం చేంజ్ చేయలేము, అయినా దాన్నే పట్టుకొని బాధపడ్డాం, దాన్నే పట్టుకుని వేలాడడం. సో క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అన్నట్టు. నెక్స్ట్ కట్ కార్నర్స్. కట్ కార్నర్స్ అంటే అర్థం ఏంటి? వెన్ సంథింగ్ ఈజ్ డన్ బ్యాడ్లీ టు సేవ్ మనీ అంటే ఇప్పుడు సంథింగ్ ఏదో జరిగింది, ఇప్పుడు అక్కడి నుంచి మనీ సేవ్ చేసుకోవాలి. సో ఐ నీడ్ టు కట్ కార్నర్స్ అంటే ఐ షుడ్ నాట్ స్పెండ్ మోర్ ఆన్ ఇట్. నెక్స్ట్ కట్ ద మస్టర్డ్. కట్ ద మస్టర్డ్ టు మీట్ ఎ రిక్వైర్డ్ స్టాండర్డ్ టు సక్సీడ్. అర్థం ఏంటి? సక్సెస్ అవ్వడానికి మన స్టాండర్డ్స్ని కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోవడం అన్నట్టు. ఓకే, సో కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోవడం. ఓకే, సో దాన్ని ఏమంటారు? కట్ ద మస్టర్డ్ అంటే కరెక్ట్గా కట్ చేయడం నేర్చుకోవాలి అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్ అవుట్ అంటే డోంట్ మేక్ ప్లాన్స్ ఫర్ సంథింగ్ దట్ మైట్ నాట్ హ్యాపెన్ అంటే కొంతమంది ప్లాన్స్ వేస్తూనే ఉంటారు కానీ ఎప్పటికీ జరగవు. సో అటువంటిప్పుడు ఏమంటారంటే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ అవుట్ అంటే చికెన్ రాకముందే అంటే కోడిపిల్లలు రాకముందే మనం ఎన్ని కోడిపిల్లలు వచ్చినాయని లెక్కేసుకోవడం అనమాట. అంటే జరగని పని అది. ఓకే, అదే ఎప్పుడో జరిగిద్దని ఇప్పుడు ప్లాన్ చేసుకుంటూ కూర్చోడు. నెక్స్ట్ డ్రాపింగ్ లైక్ ఫ్లైస్. డ్రాపింగ్ లైక్ ఫ్లైస్ అంటే ఏంటి? టు ఫాల్ డౌన్ ఇల్ ఆర్ టు డై లార్జ్ నెంబర్స్ అంటే సఫర్ అవ్వడం కానీ బాధతో పడిపోవడం కానీ చాలామంది చనిపోవడం కానీ. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ ఉంది కదా, నౌ వీ కెన్ సే దట్ పీపుల్ ఆర్ డ్రాపింగ్ లైక్ ఫ్లైస్ అంటే పీపుల్ ఎక్కువ మంది చనిపోతున్నారు, లేకపోతే చాలామంది బాధపడుతూ ఉండిపోతున్నారు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ డాన్సెస్ టు ద ట్యూన్. డాన్సెస్ టు ద ట్యూన్ అంటే టు ఆల్వేస్ డూ వాట్ సమ్వన్ టెల్స్ యూ టు డూ అంటే వాడు ఏదో చెప్పాడు, ఎస్ నేను చేస్తాను, ఇంకోటి చెప్పాడు అది కూడా నేను చేస్తాను. దీన్ని ఏంటంటే డాన్సెస్ టు ద ట్యూన్ అంటే వాడేవాడో చెప్పిందని మనం ఫాలో అయిపోవడం. నెక్స్ట్ డ్రాగింగ్ ఇట్స్ ఫీట్. డ్రాగింగ్ ఇట్స్ ఫీట్ అంటే డిలేయింగ్ ఇన్ డిసిషన్ అంటే తొందరగా డిసిషన్ తీసుకోకపోవడం అనమాట. ఆ డిసిషన్ తీసుకోవడానికి డిలే అవ్వడం అనమాట. నెక్స్ట్ డోంట్ త్రో బ్రిక్స్ వెన్ యూ లివ్ ఇన్ ఏ గ్లాస్ హౌస్ అంటే నువ్వు గ్లాస్ హౌస్లో ఉన్నప్పుడు ఇటుకలు విసరొద్దు, బ్రిక్స్ విసరొద్దు అన్నట్టు. దాని అర్థం ఏంటి? డోంట్ కాల్ అదర్స్ అవుట్ ఆన్ యాక్షన్స్ దట్ యు యువర్ సెల్ఫ్ డూ. సో డోంట్ కాల్ అదర్స్ అవుట్ ఆన్ యాక్షన్స్ దట్ యు అంటే అప్పుడు నువ్వు చేయగలవు కదా, మరి వేలోని ఎందుకు పిలుస్తావు అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఈట్ మై హ్యాట్. ఈట్ మై హ్యాట్ అంటే బీయింగ్ ఆల్మోస్ట్ షూర్ అబౌట్ సంథింగ్ అంటే నేను రెడీ, సో ఇది నాకు ఖచ్చితంగా నాకు తెలుసు ఓకే అని చెప్పడానికి ఏమంటారంటే ఈట్ మై హ్యాట్ అంటారు. సో ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అంటే అర్థం ఏంటంటే టు బి ఆప్టిమిస్టిక్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ అంటే కష్టకాలంలో కూడా నువ్వు పాజిటివ్గా ఉండడం. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్. నెక్స్ట్ ఎండ్ ఇన్ స్మోక్. ఎండ్ ఇన్ స్మోక్ అంటే టు బేర్ నో రిజల్ట్. టు బేర్ నో రిజల్ట్. ఎండ్ ఇన్ స్మోక్ అంటే దాంట్లో ఎటువంటి రిజల్ట్ కూడా రాదన్నమాట. నెక్స్ట్ ఈట్ హంబుల్ పై.
eat humble pie. To apologize humbly. To apologize humbly. అంటే అపోలజైజ్ సారీ చెప్పడం అన్నట్టు, మర్యాదపూర్వకంగా చెప్పడం అన్నట్టు. నెక్స్ట్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే అర్థం ఏంటి? సమ్వన్ బీయింగ్ ఇన్ ఎ సిచ్యువేషన్ దట్ దే ఆర్ అన్ఫెమిలియర్ అన్సూటెడ్ ఫర్. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఆ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా చేయలేదు, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నువ్వు చేయమని చెప్పడం. సమ్వన్ బీయింగ్ ఇన్ ఎ సిచ్యువేషన్ దట్ దే ఆర్ అన్ఫెమిలియర్ అన్సూటెడ్ అంటే వాళ్ళు తెలియని సిచ్యువేషన్ చేయడం, వాళ్ళు తెలియని పని చేయడం అన్నట్టు. ద ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఫిట్ యాజ్ ఫిడిల్. ఫిట్ యాజ్ ఫిడిల్ అంటే టు బి ఇన్ పర్ఫెక్ట్ హెల్త్. ఈజ్ ఫిట్ యాజ్ ఎ ఫిడిల్ అంటే ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్ అన్నట్టు. నెక్స్ట్ ఫీల్ ఏ బిట్ అండర్ ద వెదర్. ఫీల్ ఏ బిట్ అండర్ ద వెదర్. ఫీలింగ్ స్లైట్లీ ఇల్ అంటే కొంచెం లైట్గా జబ్బు చేయడం, బాగోలేకపోవడం. నెక్స్ట్ ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ అంటే టు యాక్సెప్ట్ పనిష్మెంట్ ఫర్ సంథింగ్ యూ హ్యావ్ డన్. సో నువ్వు చేసిన తప్పుకి నువ్వు పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఫేస్ ద మ్యూజిక్. నెక్స్ట్ ఫాల్ ఆన్ యువర్ ఓన్ స్వర్డ్. స్వర్డ్ అంటే కత్తి. సో నీ కత్తి మీద నువ్వే పడ్డావు అంటే అర్థం ఏంటి? టు బి చీటెడ్ బై సమ్వన్ యూ ట్రస్ట్ అంటే నువ్వు ఎవరినైతే నమ్మేవో వాళ్ళ ద్వారానే మళ్ళీ మోసపోవడం. ఓకే. నెక్స్ట్ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ యు అచీవ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ అంటే నువ్వు ఏదైతే సాధించేవో దాని మీద నువ్వు గర్వంగా ఫీల్ అవడం అన్నమాట. ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. నెక్స్ట్ ఫ్రెంచ్ లీవ్. ఫ్రెంచ్ లీవ్ అంటారు అంటే ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్. ఫ్రెంచ్ లీవ్ ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్. నెక్స్ట్ ఫింగర్స్ అండ్ థమ్స్. ఫింగర్స్ అండ్ థమ్స్ బీయింగ్ క్లమ్జీ అండ్ నాట్ వెరీ స్కిల్డ్ విత్ యువర్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్తో మనం నీట్గా లేకపోవడం అనమాట. అంటే ఇప్పుడు చూసి క్లమ్జీగా ఉండడం, చెడ్డగా ఉండడం అంటే నీట్గా లేకపోవడం, దాని ఏమంటారు ఫింగర్స్ అండ్ థమ్స్ అన్నట్టు. నెక్స్ట్ ఫూల్స్ ప్యారడైజ్. ఫూల్స్ ప్యారడైజ్ అంటే అర్థం ఏంటి? ఫాల్స్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సక్సెస్ అంటే ఇప్పుడు నిజంగా అది నిజమైన సంతోషం కాదు, అంటే అక్కడ ఏదో వాళ్ళకి అనిపించింది, లేకపోతే ఏదో మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా లేకపోతే ఏదో రకంగా తీసుకోవడం ద్వారా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవడం అన్నమాట. అంటే ఆ మత్తులో ఉండి హ్యాపీ ఫీల్ అవడం, దాని ఫూల్స్ ప్యారడైజ్ అంటారు. నెక్స్ట్ ఫార్చ్యూన్ స్మైల్స్ ఆన్ సంబడి. ఫార్చ్యూన్ స్మైల్స్ ఆన్ సంబడి అంటే టు బి లక్కీ. టు బి లక్కీ అండ్ అడ్వాంటేజెస్ ఫర్ సంబడి. సో టు బి లక్కీ అన్నట్టు. సో లక్కీగా లక్కీ అదృష్టం. సో ఫార్చ్యూన్ స్మైల్స్ ఆన్ సంబడి అదృష్టం. ఓకే. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ వన్ ఫుల్ స్టీమ్ అహెడ్. ఫుల్ స్టీమ్ అహెడ్ అంటే అర్థం ఏంటి? విత్ ఆల్ యువర్ ఎనర్జీ అండ్ ఎంథూసియాజం అంటే డూ ఎనీ వర్క్ విత్ ఫుల్ స్టీమ్ అహెడ్ అంటారు. అంటే ఫుల్ ఎనర్జీ యాక్టివ్నెస్గా చేయడం అన్నమాట. నెక్స్ట్ గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్. గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ అంటే ఇట్ ఈస్ బెటర్ టు టీచ్ ఎ పర్సన్ హౌ టు డూ సంథింగ్ దట్ సంథింగ్ ఫర్ దెమ్ అంటే ఒకరికి పని నేర్పించడం అన్నట్టు. ఓకేనా. సో గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ అంటే టీచ్ హిమ్ హౌ టు డూ దట్ జాబ్. నెక్స్ట్ గ్రీజ్డ్ లైట్నింగ్ అంటే వెరీ ఫాస్ట్ ఆర్ క్విక్. గ్రీజ్డ్ లైట్నింగ్ వెరీ ఫాస్ట్ ఆర్ క్విక్. నెక్స్ట్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్. గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ అంటే అర్థం ఏంటి? బిలీవ్ సమ్ వన్ స్టేట్మెంట్ వితౌట్ ప్రూఫ్ అంటే అది నిజమా రైటా రాంగా అని చూడకుండా జస్ట్ బ్లైండ్గా బిలీవ్ చేయడం అన్నమాట. గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్. నెక్స్ట్ గెట్ ఆఫ్ ద హుక్. గెట్ ఆఫ్ ద హుక్ అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్లిగేషన్స్. నీకు అన్ని ఆబ్లిగేషన్లోంచి అన్ని పనుల్లోంచి ఫ్రీ అయిపోతుంది. నెక్స్ట్ గెట్ ఎ రా డీల్. గెట్ ఎ రా డీల్ అంటే నాట్ ట్రీటెడ్ ఈక్వల్లీ. నాట్ ట్రీటెడ్ ఈక్వల్లీ. నెక్స్ట్ గో బనానాస్. గో బనానాస్ అంటే వైల్డ్ విత్ ఎగ్జైట్మెంట్ యాంగ్జైటీ ఆర్ వరీ అంటే బాధగా ఉండడం, లేదా బాగా ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, లేదా ఎక్కువ ఎగ్జైటీగా ఫీల్ అవ్వడం. సో దీన్ని ఏమంటారు? గో బనానాస్ అంటారు. సో గో అండర్ ద హ్యామర్ అంటే దట్ ఈస్ సోల్డ్ ఇన్ ఎన్ ఆక్షన్ అంటే వేలంపాట్లో అమ్మడం అనమాట. సో గో అండర్ ద హ్యామర్. ఓకేనా. ఆప్షన్లో పోవడం. నెక్స్ట్ హార్డ్ పిల్ టు స్వాలో. హార్డ్ పిల్ టు స్వాలో అంటే సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ అంటే చాలా కష్టమే
కానీ యాక్సెప్ట్ చేయాలి. హార్డ్ పిల్ టు స్వాలో. నెక్స్ట్ హెడ్ ఓవర్ హీల్స్. హెడ్ ఓవర్ హీల్స్ అంటే అర్థం ఏంటంటే ఫాలోయింగ్ డీప్లీ ఇన్ లవ్ విత్ అనదర్ పర్సన్. హెడ్ ఓవర్ హీల్స్ అంటే వేరే పర్సన్తో డీప్గా లవ్లో ఉండడం అనమాట. హెడ్ ఓవర్ హీల్స్, ఫాలోయింగ్ డీప్లీ ఇన్ లవ్ విత్ అనదర్ పర్సన్. నెక్స్ట్ హియర్ ఇట్ ఆన్ ద గ్రేప్ వైన్. హియర్ ఇట్ ఆన్ ద గ్రేప్ వైన్ అంటే టు హియర్ రూమర్స్. చూడండి, రూమర్స్ అంటే నిజాలు కావు, దాన్ని వినడం అనమాట. హియర్ ఇట్ ఆన్ ద గ్రేప్ వైన్, సో టు హియర్ రూమర్స్. నెక్స్ట్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే అర్థం ఏంటి? డూ ఆర్ సే సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్ అంటే కరెక్ట్గా చెప్పడం. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే సే సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. నెక్స్ట్ హిట్ ద సాక్. సాక్ అంటే సంచి అంటే అర్థం ఏంటి? టు గో టు బెడ్. టు గో టు బెడ్. నెక్స్ట్ హోల్డ్ వన్స్ హార్స్ అంటే బీ పేషెంట్. ప్లీజ్ బీ పేషెంట్. ప్లీజ్ హోల్డ్ యువర్ హార్స్ అంటే చాలా ఓర్పుతో ఉండు అని చెప్పు. నెక్స్ట్ హ్యావ్ క్లీన్ హ్యాండ్స్ అంటే అర్థం ఏంటి? బీ గిల్ట్లెస్. తప్పు లేకుండా ఉండడం. ఓకేనా? తప్పు లేకుండా ఉండడం. నెక్స్ట్ హ్యావ్ అన్ ఎగ్ ఆన్ ద ఫేస్. హ్యావ్ ఏ ఎగ్ ఆన్ ద ఫేస్ అంటే బీ ఎంబారస్డ్, బాధపడ్డం. ఓకేనా? సో హ్యావ్ అన్ ఎగ్ ఆన్ ద ఫేస్, బీ ఎంబారస్డ్. నెక్స్ట్ హిట్ ద బుల్స్ ఐ. హిట్ ద బుల్స్ ఐ అంటే అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్లీ రైట్ అబౌట్ సంథింగ్ అంటే అచీవ్ ద బెస్ట్ రిజల్ట్ పాసిబుల్. ఓకే, హిట్ ద బుల్స్ ఐ అంటారు అంటే టార్గెట్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. నెక్స్ట్ ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటే అర్థం ఏంటి? ఓవర్వెల్మ్డ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మూమెంట్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అనుకో దాని మీద బాగా ఓవర్వెల్మ్ అయిపోవడం అనమాట. ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్. నెక్స్ట్ ఇన్ ద రెడ్. ఇన్ ద రెడ్ అంటే అర్థం ఏంటంటే లూజింగ్ మనీ ఆర్ బీయింగ్ ఇన్ డెప్ట్, అప్పుల్లో ఉండడం. ఇన్ ద రెడ్. నెక్స్ట్ ఇన్ డ్రిప్స్ అండ్ డ్రాప్స్. ఇన్ డ్రిప్స్ అండ్ డ్రాప్స్ అంటే ఇన్ స్మాల్ అమౌంట్స్ ఎట్ ఎ టైం అంటే కొంచెం కొంచెం. ఇన్ డ్రిప్స్ అండ్ డ్రాప్స్ అంటే కొంచెం కొంచెం ఇవ్వడం అనమాట. నెక్స్ట్ ఇన్ ద బ్లూస్. ఇన్ ద బ్లూస్ అంటే లో స్పిరిటెడ్ అంటే అంత ఎక్కువ యాక్టివ్గా లేకపోవడం. ఓకేనా? అంత ఎక్కువ యాక్టివ్గా లేకపోవడం, లో స్పిరిటెడ్ అన్నమాట. నెక్స్ట్ ఇన్ ద డాగ్ హౌస్. ఇన్ ద డాగ్ హౌస్ అంటే ఇన్ డిస్గ్రేస్ అండ్ వెరీ అన్పాపులర్. సో ఇన్ ద డాగ్ హౌస్ అంటే అంత పాపులర్ కాకపోవడం అంటే పాపులరే కానీ ఒకప్పుడు పాపులర్, ఇప్పుడు అన్పాపులర్ అయ్యాడు. అంటే పని చేశాడు, దొరికిపోయాడు, దానివల్ల చెడ్డ పేరు వచ్చింది. నెక్స్ట్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటే అర్థం ఏంటి? హ్యావింగ్ సూటబుల్ స్కిల్ ఇన్ మల్టిపుల్ థింగ్స్ బట్ నాట్ బీయింగ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎనీ ఆఫ్ దెమ్ అంటే చాలా టాలెంట్స్ ఉన్నాయి, చాలా పనులు చేయగలడు, కానీ ఏది బాగా చేయగలడంటే క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ జాస్ ఆఫ్ డెత్. జాస్ ఆఫ్ డెత్. సో బీయింగ్ ఇన్ ఏ డేంజరస్ సిచ్యువేషన్, చాలా కష్టకాలంలో ఉండడం, చాలా కష్టమైన పొజిషన్లో ఉండడం అన్నమాట. నెక్స్ట్ జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటే జాయిన్ ఏ పాపులర్ ట్రెండ్ ఆర్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఒక ట్రెండ్ ఉంటుంది, ట్రెండ్ కంటిన్యూ, దాంట్లో మనం కూడా జంప్ అయిపోవడం అన్నమాట. జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్, అందరూ ఏది ఫాలో అయితే మనం కూడా అదే ఫాలో అయిపోవడం. నెక్స్ట్ కీప్ సంథింగ్ ఎట్ బే. కీప్ సంథింగ్ ఎట్ బే అంటే కీప్ సంథింగ్ అవే, దూరంగా పెట్టు. నెక్స్ట్ కిల్ 2 birds with 1 stone. Kill 2 birds with 1 stone అంటే అర్థం ఏంటంటే టు అకంప్లిష్ 2 different things at the same time. 2 పనులు ఒకేసారి చేయడం. ఓకే, నెక్స్ట్ కీప్ యువర్ ఐస్ పీల్డ్. కీప్ యువర్ ఐస్ పీల్డ్ అంటే టు బి వాచ్ఫుల్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యు అని చెప్పడం అనమాట. కీప్ యువర్ ఐస్ పీల్డ్, టు బి వాచ్ఫుల్. నెక్స్ట్ నో యువర్ సాక్స్ ఆఫ్. నో యువర్ సాక్స్ ఆఫ్ అంటే టు బి టేకెన్ బై సర్ప్రైజ్, ఆశ్చర్యపరచడం అనమాట, సర్ప్రైజ్ ఇవ్వడం. నెక్స్ట్ నో ద రోప్స్. నో ద రోప్స్ అంటే హ్యావింగ్ ఏ ఫెమిలియారిటీ అంటే ఫ్రీక్వెంట్గా తెలియడం, అతని కోసం ఎక్కువ తెలియడం. నో ద రోప్స్. నెక్స్ట్ లాస్ట్ స్ట్రా. లాస్ట్ స్ట్రా అంటే ద ఫైనల్ ప్రాబ్లమ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాంట్లో ఇది లాస్ట్ ప్రాబ్లం అంటే లాస్ట్ స్ట్రా అంటారు. నెక్స్ట్ మిస్ ద బోట్ అంటే మిస్ వన్స్ ఛాన్స్, ఒక ఛాన్స్ని మిస్ అవ్వడం.
నెక్స్ట్ నాట్ ఏ స్పార్క్ ఆఫ్ డీసెన్సీ, నాట్ ఏ స్పార్క్ ఆఫ్ డీసెన్సీ అంటే డీసెన్సీ లేకపోవడం, అర్థం నో మేనర్స్ అన్నమాట, ఎటువంటి పద్ధతులు తెలియకపోవడం. నెక్స్ట్ నాట్ ప్లేయింగ్ విత్ ఫుల్ డెక్, నాట్ ప్లేయింగ్ విత్ ఫుల్ డెక్ అంటే సమ్మన్ హూ ల్యాక్స్ ఇంటెలిజెన్స్, తెలివి లేకపోవడం. నాట్ ప్లేయింగ్ విత్ ఏ ఫుల్ డెక్ అంటే తెలివి లేకపోవడం. నెక్స్ట్ నో ఇఫ్స్ అండ్స్ ఆర్ బట్స్, నో ఇఫ్స్ అండ్స్ ఆర్ బట్స్, ఫినిషింగ్ ఏ టాస్క్ వితౌట్ మేకింగ్ ఎనీ ఎక్స్క్యూజెస్ అంటే ఎటువంటి రీజన్ చెప్పకుండా ఒక పనిని కంప్లీట్ చేయడం. నెక్స్ట్ ఆన్ క్లౌడ్ నైన్, ఆన్ క్లౌడ్ నైన్ అంటే హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీగా ఫీల్ అవడం అన్నమాట. నెక్స్ట్ ఆన్ ద బాల్, ఆన్ ద బాల్ అంటే అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ వెల్, ఒక సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం, ఆన్ ద బాల్. నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, హ్యాపెన్స్ వెరీ రేర్లీ, ఎప్పుడో ఒకసారి. ఓకే, నెక్స్ట్ పీస్ ఆఫ్ కేక్, పీస్ ఆఫ్ కేక్ ఈజీ టాస్క్, చాలా ఈజీ పని అన్నమాట. నెక్స్ట్ పుట్ వూల్ ఓవర్ అదర్ పీపుల్స్ ఐ, పుట్ వూల్ ఓవర్ అదర్ పీపుల్స్ ఐ అంటే టు డిసీవ్ సమ్వన్ ఇంటూ థింకింగ్ వెల్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళ కోసం మంచిగా ఆలోచిస్తూ వాళ్ళని మోసం చేయడం. ఓకే, నెక్స్ట్ పుట్ ఏ సాక్ ఇన్ ఇట్, పుట్ ఏ సాక్ ఇన్ ఇట్ అంటే అర్థం ఏంటంటే ఆస్కింగ్ సమ్వన్ టు బి క్వైట్, సైలెంట్గా ఉండమని అడగడం అనమాట. పుట్ ఏ సాక్ ఇన్ ఇట్. నెక్స్ట్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే వెన్ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ, చాలా ఎక్కువగా హెవీగా వర్షం పడడం, రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. నెక్స్ట్ సి ఐ టు ఐ, సి ఐ టు ఐ అంటే టూ ఆర్ మోర్ పీపుల్ అగ్రీ ఆన్ సంథింగ్ అంటే ఎక్కువ మంది, ఇద్దరికన్నా ఎక్కువ మంది అగ్రీ అవ్వడం, అది చేయడానికి ఒప్పుకోవడం, సి ఐ టు ఐ. నెక్స్ట్ సిట్ ఆన్ ద ఫెన్స్, సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే డజంట్ వాంట్ చూస్ ఆర్ మేక్ ఏ డిసిషన్, వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకోరు, అయితే ఇటో అట అన్నట్టు ఉంటుంది అనమాట. సిట్ ఆన్ ద ఫెన్స్. స్టీల్ సమ్వన్స్ థండర్, స్టీల్ సమ్వన్స్ థండర్ అంటే టు టేక్ ది క్రెడిట్ ఫర్ సంథింగ్ సమ్వన్ ఎల్స్ డిడ్, వాళ్ళు ఏదో చేస్తారు దాన్ని మనం తీసుకొని దానికి మనం క్రెడిట్ మనం కొట్టేయడం అనమాట. స్టిల్ సమ్వన్స్ థండర్. నెక్స్ట్ షార్ట్ ఇన్ ద డార్క్, షార్ట్ ఇన్ ద డార్క్ అంటే an attempt that has little chances for success అంటే సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ స్టిల్ యు ఆర్ ట్రయింగ్ ఫర్ ఇట్, అది ఇంకా నువ్వు ట్రై చేస్తున్నావు. షార్ట్ ఇన్ ద డార్క్. నెక్స్ట్ త్రో ఇన్ ద టవల్, త్రో ఇన్ ద టవల్ అంటే గివింగ్ అప్, టు సరెండర్, నేను చేయలేను నా వల్ల కాదు అని చెప్పి సరెండర్ అయిపోవాలి. నెక్స్ట్ టాక్ త్రూ వన్స్ హ్యాట్, టాక్ త్రూ వన్స్ హ్యాట్ అంటే అర్థం ఏంటి, టు టాక్ అబౌట్ సంథింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ వన్ ఈజ్ టాకింగ్ అబౌట్, వాట్ వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ అంటే వాడు ఏం తీసుకుంటున్నాడు ఏం చేస్తాను తెలియకుండా మాట్లాడేవి అనమాట. టాక్ త్రూ వన్స్ హ్యాట్ అంటే నాకు నచ్చింది నేను ఏం మాట్లాడుకున్నానో అది మాట్లాడేస్తాను అంతే. నెక్స్ట్ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అంటే అర్థం సంథింగ్ హ్యాపెన్స్ టు యూ దట్ యూ హ్యావ్ డన్ టు సమ్వన్ ఎల్స్, అది నీకేదో జరిగింది సో నువ్వేదో అంటే అర్థం ఏంటి, నేను ఒకడికి ఏదో పని చేశాను నా వల్ల వాడు బాధపడ్డాడు, రేపొద్దున వాడి వల్ల నేను మళ్ళీ బాధపడతాను అంటే టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్, నా మెడిసిన్ నేనే టేస్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ టు హియర్ సంథింగ్ స్ట్రైట్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ అంటే టు హియర్ సంథింగ్ ఫ్రమ్ ద అథారిటేటివ్ సోర్స్. ఇప్పుడు స్కూల్లోనే ఒక ప్రిన్సిపల్ అంటారు, డైరెక్ట్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి మాట వినడం అనమాట. అంటే ఎవరైనా ఆర్గనైజేషన్లో ఒక పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా వినడం. టు హియర్ సంథింగ్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. నెక్స్ట్ అప్ ఇన్ ఆర్మ్స్, అప్ ఇన్ ఆర్మ్స్ అంటే యాంగ్రీ, అప్ ఇన్ ఆర్మ్స్ అంటే యాంగ్రీ. నెక్స్ట్ ఓల్ 9 యాడ్స్, ఓల్ 9 యాడ్స్ అంటే ఎవ్రీథింగ్ అన్నట్టు, ఎవ్రీథింగ్. నెక్స్ట్ వుడ్ నాట్ బి కాట్ డెడ్, వుడ్ నాట్ బి కాట్ డెడ్ అంటే వుడ్ నెవర్ లైక్ టు డూ సంథింగ్ అంటే ఏది చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం. నెక్స్ట్ వైల్డ్ గూస్ చేస్, వైల్డ్ గూస్ చేస్ అంటే ఫర్టైల్లీ పర్సూయింగ్ సంథింగ్ దట్ విల్ నెవర్ బి అటైనబుల్ అంటే ఏదో చేస్తున్నావు కానీ అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు, కానీ నువ్వు దాన్ని వదలకుండా చేస్తూనే ఉన్నావు. వైల్డ్ గూస్ చేస్ అది ఎప్పటికీ సక్సెస్ కాదు, బట్ స్టిల్ యు ఆర్ డూయింగ్ ఇట్. ఓకే రైట్, మరి ఇవండి మనకి ఈ లెసన్లో ఉన్నటువంటి, సో ఈ లెసన్లో ఉన్నటువంటి మనకి ఇడియోమ్స్ అండ్ ఫ్రేజెస్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 112 ఇడియోమ్స్ అనేవి ఉన్నాయి. మరి 112 ఇడియోమ్స్ అనేవి కానీ మనం బాగా ప్రాక్టీస్ చేయగలిగి బాగా అర్థం చేసుకుని మన డైలీ లైఫ్లో కానీ యూజ్ చేయగలిగితే రియల్లీ ద పీపుల్ విల్ లుక్ ఎట్ యూ ఇన్ అ డిఫరెంట్ వే షూర్లీ, రైట్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ మీ this opportunity to say something about the idioms. And if you like this video, please share with your friends
and ask them to subscribe it. If they like, please ask them to forward it. Okay, thank you very much. This is your friend Sudhakar Vamagiri signing off for today, and have a great day. Bye bye.